హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఇంటి రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను మ్యాంగో ఫ్రూటీని ఈజీగా టేస్టీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. దీని తయారీ ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా దీనికోసం 2:1 రేషియోలో 2 కోత మామిడికాయలు తీసుకున్నాను. వీటిలో రకాలు ఉంటే బంగినపల్లి అలా ఏవైనా పర్లేదండి. తర్వాత ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నాను. ఇలా తీసుకుని వీటిని చెక్కు తీసుకోవాలి. ఈ విధంగా ఇది 2:1 రేషియో అండి. ఇలా చెక్కు తీసి పెట్టుకున్నాక వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా పచ్చి మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. పచ్చి మామిడికాయ ముక్కల్లో ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకుని దీన్ని పేస్ట్గా చేసుకుని రెడీ చేసుకోవాలండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత అదే మిక్సీ జార్లో ఈ పండు మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకుని దీనిలో కూడా కొంచెం చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ అయ్యాక దీన్ని కూడా ఇంకో గిన్నెలోకి తీసుకున్నాను. ఈ విధంగా 2 పేస్టులు రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దానిలో పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ 2 పేస్టుల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలండి. మనం ఇందాక మిక్సీలో పేస్ట్ చేసాం కదా, దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక హాఫ్ కప్పు ఆ వాటర్ ఇందులో కలుపుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఈ బ్యాటర్ అంతా బాగా కొంచెం థిక్నెస్ రావాలి. ఇలా కొంచెం దగ్గర పడ్డాక నేను 1/4 కప్పు పంచదార వేస్తున్నాను. ఇది పంచదార అనేది మనం తీసుకునే మామిడికాయ తీపి బట్టి ఉంటుందండి. నా మామిడికాయ తీపికి నేను 1/4 కప్పు పంచదార సరిపోయింది. ఇలా పంచదార వేసాక కాసేపు ఉడకనివ్వాలి. ఇలా కలర్ చేంజ్ అవుతుంది చూసారా, పైన అంతా షైనీగా వస్తుంది. ఈ సైడ్లు కూడా ఇలా తిక్కగా అంటుకుంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతటికి నాకు ఒక 10 నిమిషాలు పట్టిందండి. ఇలా దగ్గరికి అంతా అయిపోయాక చివరిలో నేను ఒక స్పూన్ వెనిగర్ యాడ్ చేశాను. వెనిగర్ లేని వాళ్ళు ఒక స్పూను లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా అయిన ఈ పేస్ట్ని మనం బాగా పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక దీన్ని వడగట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం పీస్ వస్తుంది. ఇలా దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా మొత్తం నేను వడగట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం ఒక సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మనం జ్యూస్ కలుపుకునేటప్పుడు ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఇలా గ్లాస్ తీసుకుని దాంట్లో 1/4 వరకు మనం ఈ ఫ్రూటీని వేయాలి. ఇలా 3 గ్లాసుల్లో వేసుకోవాలి. దానిలో మిగిలిన పార్ట్లో కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దాన్ని అలా ఒకసారి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి. ఇది చల్లగా బాగుంటుంది. మీరు వాటర్ యాడ్ చేయకుండా ఆ పల్పుని సీసాలో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం గ్లాసులో ఇలా 1/4 జ్యూసు, మిగతాది కూల్ వాటర్ యాడ్ చేసుకుంటే అందరికీ నచ్చే ఫ్రూటీ రెడీ అయినట్టే. మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.